మొత్తానికి గన్నవరం నియోజకవర్గంలో ఈ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తీసుకున్న తర్వాత వీళ్ళకి విచారణ ఎలా చేస్తారు? ఒకవేళ కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళకి శిక్ష వేస్తారా? లేకపోతే అసలు ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి కఠినంగా శిక్షించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే రిమాండ్ తీసుకెళ్తారు. వీళ్ళకి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు రేప్ జరిగినప్పుడు అక్కడ ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్, అక్కడ క్రైమ్ సీన్, దాన్ని బట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ వచ్చినప్పుడు యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ పర్ సెక్షన్స్లో ఏమైతే పనిష్మెంట్ ఇస్తుందో అదే పనిష్మెంట్ వీళ్ళందరికీ పడుతుంది. ఇక్కడ మైనరా మేజర్ అనేది ఏం చూడదు. అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి ఎక్కడ అంటే ఒక మైనర్ కనుక మేజర్ లాంటి అఫెన్స్ చేస్తే మైనర్ అని చూడకుండా మేజర్ లాంటి శిక్షణ వేయాలని చెప్పేసి చాలా కేసెస్ కూడా ఉన్నాయి. సో నేను కూడా ఈ పర్టికులర్ కేసులో ఏం కోరుకుంటున్నానంటే మైనర్ అని చూడకుండా ఒక మేజర్కి అంటే ఒక అడల్ట్కి ఎట్లాంటి శిక్ష అయితే పడుతుందో ఇతన్ని కూడా అలాంటి శిక్ష పడాలి అని చెప్పి